జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విల్లు వంగితే అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది బాణం. ఒళ్ళు వంచితే ఆశించిన స్థాయికి చేరుతుంది జీవితం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 3, 2025, శుక్రవారం. తిథి చవితి, రాత్రి 11:39 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ధనిష్ట, రాత్రి 10:22 వరకు. తదుపరి శతభిషం. యోగము వజ్రము, మధ్యాహ్నం 12:38 వరకు. తదుపరి సిద్ధి. కరణం వనిజ, మధ్యాహ్నం 12:25 వరకు. తదుపరి విష్టి, రాత్రి 11:39 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:37. సూర్యాస్తమయం సాయంత్రం 5:47. చంద్రోదయం ఉదయం 9:23. చంద్రాస్తమయం రాత్రి 9:09. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:24 వరకు. గుళిక కాలం ఉదయం 8:01 నుండి 9:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:34 నుండి 1:19 వరకు. వర్జము తెల్లవారుజామున 5:16 నుండి 6:48 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12:19 నుండి 1:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:45 వరకు. శుభ గడియలు ఉదయం 7:26 నుండి 8 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. జనవరి 3, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, రాత్రి 11:30 వరకు ఉంది. చవితి తిథి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పంచమి మంచి తిథి. పంచాంగం ప్రకారం అయితే రాత్రి 11:39 తర్వాత నుండి దుర్ముహూర్తాలు పోను. మిగిలిన సమయం శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా లగ్న ముహూర్తాలకు తిథి, వార, నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. ఒక్కోసారి దుర్ముహూర్తాల సమయంలో గనక శుభ సమయాలు కలిస్తే ఆ దుర్ముహూర్త సమయం పోను మిగిలిన సమయాన్ని శుభ సమయంగా స్వీకరించాలి. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 10:47 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 10:47 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 10:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈ రోజు వర్జం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1985వ సంవత్సరంలో రవిశాస్త్రి గారు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించారు. ప్రముఖ వాయులీన విద్వాంసులు ఎంఎస్ గోపాలకృష్ణన్ గారి వర్ధంతి. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రి పూలే గారి జయంతి. ప్రముఖ భారత సినీ దర్శకులు కథా రచయిత చేతన్ ఆనంద్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 3 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి వివేకంతో నడుచుకోవాలి. కర్కాటక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. సింహ రాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి శుభవార్త వింటారు. తులా రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మకర రాశి శుభకార్యాలకు లేదా మంచి పనులకు సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు. కుంభరాశి సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.